యాండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్లేస్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో, మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఫస్ట్ మాట్లాడేది వెస్ట్ జోన్ గురించండి. సెకండ్ క్వెషన్ ఏమొస్తదంటే, ఫ్యూచర్ సిటీ నియర్ ఏమన్నా ఇన్వెంటరీ ఉందా? లేకపోతే శ్రీశైలం హైవే, లేకపోతే సాగర్ హైవే. అందరి చాయిస్ ఇదే. సో, ఈ హైవేస్ ఎలా గ్రో అవుతాయి? గ్రోత్ స్కోప్ ఏంటి? అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కమ్స్ శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవేకి సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏది అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ అండ్ దెన్ కమ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఓన్లీ శంషాబాద్కి పరిమితం కాదు. శంషాబాద్ నుంచి ఎలాంటి అప్రోచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉందో తుక్కుగూడ శ్రీశైలం హైవేలో మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ అవ్వగానే వచ్చే ఫస్ట్ ప్లేస్ నుంచి అలాంటి కనెక్టివిటీ ఉంది. సో, తుక్కుగూడ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు ఐసోలేటెడ్ ల్యాండ్, బ్యారన్ ల్యాండ్, ఈరోజు చూస్తే ఒక అర్బన్ సెంటర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయింది. పర్టికులర్గా విల్లాస్కి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది తుక్కుగూడలో. సో, సిటీలో విల్లా ప్రైజెస్తో కాంపిటీట్ అవుతూ ఉంటాయి తుక్కుగూడ ప్రైజెస్. ఇంకా చెప్పాలంటే హయ్యర్ సైట్ కూడా ఉంటాయి. అంటే పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్ అండ్ గ్రీన్ లివింగ్. మీకు తెలుసు కదా, సరౌండింగ్స్లో గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అలాగే ఎయిర్పోర్ట్ని తీసుకుంటే ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్స్, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ జిఎంఆర్ ఏరోస్పేస్ కావచ్చు, జిఎంఆర్ ఏరో పార్క్ కావచ్చు, అలాగే అక్కడ వస్తున్న బిజినెస్ స్కూల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్స్, ఇంటర్చేంజ్ అనే మాల్, నోవాటెల్, ఇలా చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే శ్రీశైలం హైవేలో ఉన్న ఎస్సీజెడ్స్ ఏ హైవేలో లేవు అని చెప్పొచ్చు. అంటే జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న మైక్రో మార్కెట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ కమ్స్ తుక్కుగూడ అండి. తుక్కుగూడలో ఇప్పుడు ప్రైజెస్ అయితే అరౌండ్ 50,000 అబోవ్ 50,000 కూడా ఉన్నాయి స్క్వేర్ యార్డ్. ఈ ప్రైజెస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ బడ్జెట్ ఉంటే, ఆ పాసిబిలిటీస్ ఉంటే 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో ఇన్వెంటరీ చాలా తక్కువగా ఉంది. ప్లస్ తుక్కుగూడలో ప్లాటింగ్ కన్నా కూడా ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది, అది ఒక ప్రీమియం రెసిడెన్షియల్ జోన్ లాగా డెవలప్ అవుతూ ఉంది. పర్టికులర్గా విల్లా మార్కెట్, విల్లా గురించి మాట్లాడితే తుక్కుగూడ గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ అక్కడ వస్తూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అండి. సో, ఒకప్పుడు అది సిటీకి దూరం, కానీ ఓఆర్ఆర్ పుణ్యం అంట రోడ్ కనెక్టివిటీ వల్ల సిటీకి చాలా నియర్ అయిపోయింది. పైగా వన్స్ జిఎంఆర్ ఏరో సిటీ డెవలప్ అయితే అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. జిఎంఆర్ ఏరో సిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే శ్రీశైలం హైవే, తుక్కుగూడ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, వాటెవర్, లేకపోతే శంషాబాద్, ఏ ప్రాంతమైనా, ఈ ప్రాంత వాసులు తమ రిక్వైర్మెంట్స్ కోసం కోర్ సిటీకి రావాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. స్కూల్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్రతిదీ అక్కడే ఉంటుంది. సో, ఓఆర్ఆర్ని క్రాస్ చేసి కోర్ సిటీలోకి రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో, ఇట్ సెల్ఫ్ అంటే ఈ ఏరియా పవర్డ్ అప్ అవుతూ ఉంది. అన్ని ఎమ్యూనిటీస్ అక్కడికే వస్తున్నాయి, రిటైల్ మార్కెట్స్ అక్కడికే వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ అక్కడికే వస్తుంది. బట్ ఇట్ టేక్స్ అనదర్ 5 years ఆర్ 10 years అండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో, అదొక సపరేట్ సిటీ. రేపు ఏ అవసరానికైనా సిటీలోకి రావాలా, మాదాపూర్కి రావాలా, హైటెక్ సిటీకి రావాలా, కొండాపూర్కి రావాలా అనే ఆలోచన చేయొద్దు. ఆఫ్టర్ 10 years ప్రతిదీ మీకు తుక్కుగూడ, శంషాబాద్లోనే ఉంటుంది. పర్టికులర్గా ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఉంటుంది. సో, నో నీడ్ టు వరీ అండి. సో, తుక్కుగూడ మార్కెట్ ఎలా ఉంది? తుక్కుగూడ తర్వాత ఇమీడియట్గా వచ్చే మైక్రో మార్కెట్ మహేశ్వరం అండ్ ఇట్స్ సరౌండింగ్స్ అండి. సో, అసలు మనం వదిలేయటానికి లేని మార్కెట్ మహేశ్వరం, మంచానపల్లి క్రాస్ రోడ్స్, పెద్ద గోల్కొండ అప్ టు గొల్లూరు అంటే ముచ్చింతల ఆశ్రమం వరకు ఈ స్ట్రెచ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఫ్యూచర్లో మీరు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం చూడండి, మహేశ్వరం నుంచి అప్ టు బెంగళూరు హైవే వరకు డైరెక్ట్ కనెక్టివిటీ, ఇదంతా కూడా రెసిడెన్షియల్ హబ్. పైగా ఈ ప్రాంతానికి అటాచ్డ్గా 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఒకటి తుక్కుగూడ ఎగ్జిట్, ఇంకొకటి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అండ్ అగైన్ శంషాబాద్ ఎగ్జిట్. సో, ఇటువైపు ట్రావెల్ చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది.
సో ఈ ఏరియాస్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. మహేశ్వరంలో తీసుకుంటే అరౌండ్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండి. 20, 25 ఈవెన్ 35 కూడా ఉంది ఆ ప్రాంతంలో. అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్లో ప్లాటింగ్ అండ్ విల్లాస్ కలగలిపి వస్తున్న ప్రాజెక్ట్స్లో. కొంచెం లో ప్రైజెస్లో కావాలంటే కొంచెం ఇన్సైడ్ లేకపోతే టువర్డ్స్ పులిమామిడి వైపు మూవ్ అయితే కొంచెం లో ప్రైజెస్లో దొరుకుతాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో పులిమామిడి ప్రాంతంలో ప్రెస్టేజ్ వాళ్ళు కూడా ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ ఆ ప్రాంతంలోనే ఉంది, మీ అందరికీ తెలిసిందే. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మంచానపల్లి క్రాస్ రోడ్స్. మంచానపల్లి క్రాస్ రోడ్స్ అటు బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉంటుంది. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ప్రాంతం. సో ఈ ప్రాంతంలో లాట్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయండి. ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. సో అరౌండ్ 15 to 20,000 మిడిల్ నుంచి 20-25 కూడా ఉంటుంది. సో ప్రాపర్గా ఈ ఈ కొన్ని వెంచర్స్ని విజిట్ చేసి కనెక్టివిటీ ప్రాపర్గా ఉన్న వెంచర్, మంచి డెవలపర్ తీసుకొస్తున్న వెంచర్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కమ్స్ గొల్లూరు అండి, ముచ్చింతల ఆశ్రమం, ఈ ప్రాంతం. ఇవన్నీ కనెక్టెడ్. అది బెంగళూరు హైవేకి నియర్ అయినా కూడా ఈ ప్రాంతం అంతా కనెక్టెడ్గా ఉంది. సో అందుకే ఈ ప్రాంతాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో గొల్లూరు ముచ్చింతల ఈ ప్రాంతంలో, పెద్ద గోల్కొండ ఈ ప్రాంతంలో అయితే ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంది. కొంచెం సెర్చ్ చేయండి, ఏదైనా రీసేల్ ప్రాపర్టీ దొరికే అవకాశం కూడా ఉంది. కానీ ఈ స్ట్రెచ్ అంతా కూడా ఒక గోల్డ్ మైన్, బిలీవ్ మీ. సో దిస్ ఈజ్ అబౌట్ మహేశ్వరం, మంచపల్లి క్రాస్ రోడ్స్ అండ్ ముచ్చింతల అండి. నెక్స్ట్ కమ్స్ కొత్తూరు క్రాస్ రోడ్స్. కొత్తూరు క్రాస్ రోడ్స్లో ఈ స్ట్రెచ్ మహేశ్వరంకి కొత్తూరు క్రాస్ రోడ్స్కి మిడిల్లో ఉన్న స్ట్రెచ్ చాలా క్రూషియల్ స్ట్రెచ్ అండి. కొంతపాటు కన్జర్వేషన్ జోన్లో ఉన్నప్పటికీ కూడా, అంటే ఐ మీన్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఉన్నప్పటికీ కూడా చాలా క్రూషియల్ స్ట్రెచ్. ఎందుకు అంటే మీకు తెలిసిందే, మ్యాక్ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్ టైమ్స్లో సో ఏ బిల్డర్ని డిస్క్లోజ్ చేయటం మంచిది కాదు. మ్యాక్ ప్రాజెక్ట్ అంటే చాలా కాలం నుంచి ఉంది. సో ఇంకొక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ భారీ ఎత్తున ఒక 500 acresలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్లో స్క్వేర్ యార్డ్ ప్రైజే 50,000 ఉంది. అలాగే షార్ట్ పీరియడ్లో హైదరాబాద్లోనే టైర్ 1 బిల్డర్ చాలా పెద్ద ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్తో ఆ ప్రాంతంలో రాబోతున్నారు. సో ఈ మిడిల్లో ఉన్న స్ట్రెచ్ ప్రీమియం స్ట్రెచ్ కాబోతుంది ఫ్యూచర్లో. మీరు ఊహించినటువంటి గ్రోత్ ఆ ప్రాంతంలో రాబోతుంది. అంటే రెసిడెన్షియల్ వైజ్ నేను మాట్లాడేది. సో అలాంటి గ్రోత్ ఆ ప్రాంతంలో రాబోతుంది. సో కన్సిడర్ దిస్ ఏరియా అండి. లేకపోతే ఈ ఏరియాని బేస్ చేసుకుని నా సరౌండింగ్స్లో కొత్తూరు క్రాస్ రోడ్స్లో టువర్డ్స్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తూరు క్రాస్ రోడ్స్ అంటే మీకు తెలిసిందే, లెఫ్ట్కి తీసుకుంటే మీరు కాన్వర్పేట వైపు ట్రావెల్ చేస్తాము. ఫ్యూచర్ సిటీ వస్తున్న ప్రాంతం. సో ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎస్, ఆ 200 feet రోడ్ బేస్ చేసుకుని సర్టన్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ అప్ టు మీర్ కాన్పేట్. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఈవెన్ 25,000, 30,000 వరకు ఉంది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్లో ఈవెన్ 15,000 కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. అలాగే కోర్ ఫ్యూచర్ సిటీకి చాలా నియర్గా ఉన్న కొన్ని విలేజెస్. ఈ ప్రాంతంలో ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకోవాలండి. ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్పేదైతే హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. లేదు ఫ్యూచర్ సిటీకి చాలా నియర్గానే ఇన్వెస్ట్ చేయాలి అంటే యూ కెన్ గో హెడ్. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ కూడా కొన్ని హర్డిల్స్ అయితే ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్కి కొన్ని హర్డిల్స్ అయితే ఉంటాయి. ఎస్, గవర్నమెంట్ సైడ్ నుంచి మనం మాట్లాడటానికే లేదు. రేవంత్ రెడ్డి గారి అంబిషన్ అది ఫ్యూచర్ సిటీని కంప్లీట్ చేయాలని. బట్ ఏ ఒక్క హర్డిల్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఫార్మా సిటీ అనుకున్నాం, అది అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ
సో చాలా బిగ్ ప్లేయర్స్కి ల్యాండ్ అలాట్ చేశారు, చాలా బాగా ప్లాన్ చేశారు. స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది, ఎఫ్సిడిఏ బిల్డింగ్ రెడీ ఉంది, సమ్ గ్రోత్ ఈజ్ దేర్. బట్ రిస్క్ తీసుకోవద్దు అనుకున్నప్పుడు నేనేమంటానంటే హైవేకి నియర్గా, అది శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, నియర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు హైవే యొక్క ఇంపాక్ట్ తీసుకుంటారు, అలాగే ఫ్యూచర్ సిటీ రిజల్ట్స్ కూడా తీసుకుంటారు. అది నేను చెప్తున్నాను, ఆ కేర్ తీసుకోండి. నెక్స్ట్ కమ్స్ కట్టాల్ అండి. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతం తర్వాత వచ్చే ప్రాంతమే కట్టాల్, అమంగల్. సో ఎఫర్టబిలిటీ కావాలి అంటే కట్టాల్ వరకు ట్రావెల్ చేయాలి. మీకు మేబీ 10,000 నుంచి అక్కడ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ స్క్వేర్ యార్డ్ లభిస్తూ ఉంటుంది. 10,000 to 15,000. అలాగే ఆమంగల్ ప్రాంతం కూడా సేమ్ విత్ సాగర్ హైవే అండి. సాగర్ హైవేలో తీసుకుంటే ఇబ్రహీంపట్నం ఈ సరౌండింగ్స్లో కొంచెం హై ప్రైస్ ఉంటుంది, బికాజ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. అలాగే ఇబ్రహీంపట్నం అనేది చాలా బాగా డెవలప్డ్ టౌన్ అది. సో ఆ ప్రాంతంలో కొంచెం హయ్యర్ ప్రైజెస్ ఉంటాయి. సో టువర్డ్స్ ఆచారం ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రైజెస్ తగ్గుతూ వస్తాయి. హైవేకి నియర్గా ఉంటే అరౌండ్ 20,000-25,000. కొంచెం ఇన్సైడ్ ట్రావెల్ చేస్తే మీకు ఇప్పటికీ రీజనబుల్ ప్రైజ్లో ఇన్వెంటరీ దొరుకుతూనే ఉంది. సో సాగర్ హైవే చాలా చాలా క్రూషియల్ హైవే అండి, జస్ట్ లైక్ శ్రీశైలం హైవే. ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ వస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మిడిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే సమ్వాట్ సాగర్ హైవేకే నియర్గా ఉంది అని చెప్పొచ్చు. బట్ ఈ మండల్స్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మండల్స్ ఇటువైపే ఉంటాయి అగైన్ శ్రీశైలం హైవేకి. బట్ ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ శ్రీశైలం హైవే మీద ఎలా ఉంటుందో సాగర్ హైవే మీద కూడా అలాగే ఉంటుంది. సో ఈ రెండు హైవేస్కి మిడిల్లో కనెక్టివిటీ కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న 330 feet రోడ్ ఆ ఏరియా యొక్క డైనమిక్స్ని చేంజ్ చేసేస్తుంది. సో దిస్ ఏరియా ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అండి. సో సాగర్ హైవేకి నియర్గా లేదంటే శ్రీశైలం హైవేకి నియర్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని నేను చెప్తున్నాను, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి ఉన్న ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే రీసేల్ ఇన్వెంటరీ చాలా బాగా దొరుకుతుంది ఈ ప్రాంతంలో. ఎఫర్టబుల్ ప్రైస్లో కావాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్లో మీకు ఇన్వెంటరీ కావాలంటే కొంత 1 week మీరు గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు మంచి ఇన్వెంటరీ లో ప్రైస్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా కట్టాల సరౌండింగ్స్లో చాలా రీసేల్ ఇన్వెంటరీ ఉంది. గివ్ ఇట్ ఏ ట్రై అండి. లేదు ఇదంతా అంటే రీసేల్ ఇన్వెంటరీ అనేటప్పటికీ కొన్ని ఫియర్స్ కూడా ఉంటాయి. ప్రాపర్ అంటే ఆ ఓనర్ ఎవరో తెలీదు, మిడిల్ పర్సన్ ఎవరో ఉంటారు, లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ప్లస్ ఇప్పుడు వెంచర్స్ డెవలప్ చేస్తున్నట్లు అప్పుడు వెంచర్స్ డెవలప్ చేయట్లేదు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే న్యూ వెంచర్కి వెళ్ళండి. లేదు మేము ప్రాపర్ రీసెర్చ్ చేసుకుంటాము, ఎవరైనా అడ్వకేట్ హెల్ప్ తీసుకుంటాము, మాకు ప్రైజే క్రైటీరియా అనుకుంటే రీసేల్ ఇన్వెంటరీ మీద కొంతవరకు వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎనీవే దిస్ బోత్ హైవేస్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అంటే. బట్ ఎప్పుడూ చెప్పేదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓవరాల్గా చేంజ్ అయింది. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 6 monthsలో ఏదో జరిగిపోతుంది, అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే 1 yearలో ఏదో జరుగుతుంది, అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఎక్కడా లేదు. ఆ మార్కెట్ ఫినిష్ అయిపోయింది, అలాంటి మార్కెట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా పారామీటర్స్ బేస్డ్ చేయాలి. తక్కువకు వస్తుంది కదా అని ఎక్కడికో వెళ్ళిపోయి స్మాలర్ రోడ్స్లో పర్చేజ్ చేసి ప్రాపర్ డెవలప్మెంట్స్ లేకపోతే ప్రాఫిట్స్ సంగతి ఏమో కానీ నష్టపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఏదైనా కావాలంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ప్లీజ్ రీచ్ అవుట్. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.